సాటి, నీకు నీవే మేటి. ధన్యవాదాలు. బాగా చెప్పాము ఉద్యమం గురించి. నీకు కూడా ధన్యవాదాలు. అలాగే మరో విద్యార్థి ప్రవర్తనగా ఎన్ ప్రహల్య అందరికీ నమస్కారం. నా పేరు ప్రహల్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈనాటి నా కవితా శీర్షిక ఆదానం. దేవుడిచ్చిన వరమే చదువు. ఆ వరం ఎంతో అమూల్యం. అది కొందరికి అందనంత దూరం, అందిన వారికి అదే జీవన ఆధారం. దీనిని ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. దీనిని ఈ తరంలో కొందరు పీడలా భావిస్తూ, కానీ అదే మనకు అన్నం పెడుతుందని మర్చి బ్రతికేస్తున్నారు. అంబేద్కర్ దీన స్థితి నుండి అందరూ మెచ్చే స్థితికి మార్చింది ఈ చదువు. ఏదైనా సాధించాలంటే ఈ చదువే మూలాధారం. దీనికి మరిచి వేరే ఆధారం లేదు. అందరికీ ధన్యవాదాలు.